ఛాలెంజ్ చిన్న ఛాలెంజ్ పెడుతున్నా. గిఫ్ట్ ఎవరికి వస్తుంది అనుకుంటున్నా? గిఫ్ట్ మా ఫ్రెండ్ కౌశిక్ వస్తుంది అని అనుకుంటున్నాను. సో లక్కీ విన్నర్ ఎవరో చూద్దాం. 5 రూపాయలు ఆడు దూరాడితే 5 రూపాయలు దొరికినాయి. సో కబడ్డీ పెట్టు గెలుస్తాం. కబడ్డీ కాదు సైకిల్ రేస్ పెట్టు నేను గెలుస్తా. కబడ్డీ కాదు సైకిల్ రేస్ పెట్టు నేను గెలుస్తా. సో మనలోకి అయితే చిన్న ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. వెయిట్ చేయరు, అందరు వెయిట్ చేయరు. అందరికి అందరు రాదు. వెళ్ళారా? మీకైతే ఓ ఛాలెంజ్ చిన్న ఛాలెంజ్ పెడుతున్నా. అయితే నా బైక్ తాళం అయితే అగో ఆ ఏరియా చెట్టు ఉంది కదా, అది చూపెట్టు. ఆ చెట్టు చూపెట్టు. ఆ చెట్టు రౌండ్ లో పెట్టిన ఇది చూపెట్టు. చెట్టు మీద పెట్టలే, కిందనే పెట్టిన. ఆ చెట్టు మీద తాళం ఓవర్ చేస్తే అలాగైతే ఒక మంచి గిఫ్ట్. బాగా పోకు, ఇప్పుడు అందరు ఒకటేసారి పోవాలి. ఓవర్ చేసేలాగైతే మంచి గిఫ్ట్. మీకు ఎట్లా అనిపిస్తుంది ఎప్పుడు? గిఫ్ట్ గిఫ్ట్ ఎవరికి వస్తుంది అనుకుంటున్నా? గిఫ్ట్ మా ఫ్రెండ్ కౌశిక్ వస్తుంది అని అనుకుంటున్నాను. సో చూద్దాం ఫ్రెండ్స్, అందరు ఒకటే ఫ్రెండ్స్, ఓవర్ వచ్చినా షేర్ చేసుకుంటారు ఏమో. సో మనం అయితే 3-2-1 లెక్క పెడితే అందరు ఓరి అందరు ఒక రెడీ ఉంది. ఇంకో నువ్వు కూడా ఎత్తుకురా, నువ్వు కూడా ఎత్తుకు. లేవు కూర్చోరు, అందరు కూర్చోరు ఒక రన్నింగ్ పొట్లే. నిలబడరు ఒక దగ్గర సీట్ నిలబడరు. నేను 3-2 చెప్తా, అప్పుడు అందరు ఇగో ఎటు ఎత్తుకురు అంటే చెట్టు. ఇగో ఈ రౌండ్ చెట్టు ఉందా, ఆ రౌండ్ చెట్టు ఎంత రౌండ్ ఉందో అంత రౌండ్ కిందనే ఉంటుంది. ఓకేనా? మీరు ఆ గుట్టల లోపల ఏం ఎత్తుకోకూరి, ఓన్లీ రౌండ్ ఎంత చెట్టు ఉందో ఆనే ఎత్తుకురి, ఆనే దొరుకుతుంది. సో 3-2-1 లెట్స్ గో. డోలాడురా మీకు ఓవర్ దొరకాల గిఫ్ట్. మాది ఆరా దొలాడురి, తాళంచే దొరుకుతున్నా నాకు మంచి గిఫ్ట్. ఇంకో దొలాడరా ఇంకో మనోళ్ళు అయితే దోలాడుతురు. చూద్దాం ఎవరికి దొరుకుతుందో. అది లక్కీ విన్నర్ ఎవరో చూద్దాం. 5 రూపాయలు ఆడు దూరాడితే 5 రూపాయలు దొరికినాయి. సో చెట్టు కిందనే ఉంటది, రౌండ్ చెట్టు కిందనే. ఈ చెట్టు ఎంత పెద్ద ఉంది, సేమ్ అంతే, మీకు ఎక్కువ దూరం బి లేదు. లక్కీ విన్నర్ ఎవరో చూద్దాం. ఉంటది ఓన్లీ ఏరియా ఈ సరౌండింగ్. ఏమిరా ఇంకా దొరుకుతలేదా? కౌశిక్, లడ్డు, చైతన్, అఖిల్, టింకు, బబుల్. అచ్చా లేదా, ఇచ్చాడే ఉంటది. సీసాలు అలా ఉంటుంది. అది ఎడబెట్టినా నాకు కూడా తెలియదు. మనోడే పెట్టిండు, మన సన్ని పెట్టిండు. కానీ ఈయనే ఉంటది ఈ ఏరియానే. ఈ గుండు మీద ఉంటది, గానే ఉంటది, దొలాడరు కిందనే ఉంటది. అరే గీనే గ్రౌండ్ మేయే మేయే దొరికిందిరా బబుల్ గానికి. లాస్ట్ అయితే బబుల్ కి దొరికింది. తిరిగి నేను ఈడే దొరుకుతుంది అనుకున్నా, అంటే ఆడనే దోలాడిండు. సో మన బబుల్ కి అయితే లక్కీ విన్నర్ గెలిచిండు. ఎంతమంది 1 2 3 4 5
ఎయిట్ మెంబర్స్ మనోడు అయితే దూరాలు తీసిండు. సో మనోడికి అయితే మంచి గిఫ్ట్ ఇద్దాం. సో అందరితో ఒకటేసారి గిఫ్ట్ ఇద్దాం. మన సైకిల్ కాంపిటీషన్ లో గెలిచిరిగా. సో ఎట్లా అనిపిస్తుంది రా బాబుల్ నీకు గెలిచిన? నాకు మంచిగా అనిపిస్తుంది గెలిచినందుకు. మంచిగా ఉందా ఇప్పుడు ఇట్లా గేమ్? మంచిది. మీకు ఏమరా మీరు గెలుస్తారా నెక్స్ట్? ఇంతేనా ఇక? కబడ్డీ పెట్టు గెలుస్తాం. కబడ్డీ కాదు సైకిల్ రేస్ పెట్టు నేను గెలుస్తా. కబడ్డీ కాదు సైకిల్ రేస్ పెట్టు నేను గెలుస్తా. సైకిల్ రేస్ ఇప్పుడు స్లో సైక్లింగ్ ఏమైందిరా గెలిచావా? స్పీడ్ సైకిల్ రేస్ పెట్టు నేను గెలుస్తా. సైకిల్ పెడదాం ఇప్పుడు, వద్దు స్పీడ్ సైక్లింగ్ కానీ. స్పీడ్ సైకిల్ కింద పడతారు. సో మనోడైతే బబుల్ గెలిచిండు. సో వానికి అయితే ప్రైజ్ ఇద్దాము. ఆ ప్రైజ్ వీడియో సైకిల్ కాంపిటీషన్ వీడియోలోనే వేసేస్తాను నేను. సో మన యూట్యూబ్ ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ అవ్వరా. మనోళ్ళకి అయితే ఇంకా వీక్లీ ఛాలెంజెస్ అయితే పెడుతూనే ఉంటాయి ఇట్లాంటి గేమ్స్. సో మంచి గిఫ్ట్స్ బి వస్తాయి. సో మంచిగా పార్టిసిపేట్ చేయాలి. ఎవరు గెలుస్తా వాళ్ళకైతే వస్తాయి.